అహరోను నా ఏలినవాడ, ఆ, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. ఆ, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఆ. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. ఆ. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడతీసి తెండని చెప్పి తిని, ఆ. నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయననెను. చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము బంగారు దూడ. మోషే చాలా రోజుల నుంచి రాత్రి పగలు మరి ఆయన ఆ సీనాయి పర్వతం పైన ఉండి దేవుని దగ్గర నుండి ఆ జవాబు కొరకు ఎదురు చూసినటువంటి సమయంలో తండ్రి అయిన దేవుడు ఆయనతో మాట్లాడి చెప్పాడు, ఇదిగో కింద చూడు ఏం జరుగుతుందో అని చెప్పాడు. ఆయన చూస్తున్నప్పుడు మరి ఆయన ఎక్కడో ఉన్నాడు పైన, కింద ఏం కనబడదు ఏం జరుగుతుంది అనేది. దేవుడు అక్కడ ఆయనకు కింద జరిగేదంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇంకా మోషే పైకి వెళ్ళిపోయాడు, ఇంకా రాడు, ఇంకా మనకి ఎవరు లేరు నాయకుడు, మనకు ఒక మార్గం కావాలి అని అహరోను వారు అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఒత్తిడి చేశారు. మరి అహరోను ఆయన ఏం చేశాడంటే మరి అందరూ దగ్గర నుంచి ఆ బంగారం తెప్పించి ఆ అగ్నిలో వేశాడు. వేసినప్పుడు అందులో నుంచి ఒక దూడ, అంటే ఈ బంగారు దూడ అనేది బయటికి రావడం జరిగింది. దాన్ని వారు ఏం చేశారంటే దాన్ని పెట్టి వారికి పూజన చేయడం మొదలుపెట్టారు, అంటే సాగిలపడ్డం మొదలుపెట్టారు. మరి దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. అంటే మనుషులు కొంతకాలము గనక దేవుడు విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంట, ఏది పడితే దానికి వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం మొదలు పెడతారు కదా. మనుషులను, ఈ ప్రకృతిలో ఉన్న వాటిని, ప్రతిదాన్ని. మరి ఆనాడు అక్కడ జరిగినటువంటి సన్నివేశం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆనాడు మరి ఆ యొక్క సీనాయి పర్వతం పైన జరిగినటువంటి మరి ఆ ప్రార్థన, మరి కింద జరుగుతున్నటువంటి ఆ యొక్క సంఘర్షణ, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అహరోను నాయకత్వంలో మరి జరుగుతూ ఉంది. మరి ఆయన కిందికి వచ్చాడు, కిందికి వచ్చి ప్రశ్నించాడు, ఏం జరుగుతుంది ఇక్కడ. అప్పుడు అహరోను చెప్తా ఉన్నా, ఏలినవాడా నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు కదా, వారు దుర్మార్గులని నువ్వు ఎరుగుదువు కదా. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యము, అంటే చేతులతో మరి ఎట్లా ఏదైనా చెయ్యి, ఏదైనా మార్గం చూపించు, ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, మరి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. హల్లెలూయా. మరి దేవుని చిత్తం ఏంటి? దేవుడేమో ఆజ్ఞలు పంపించాడు, వారి కొరకిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు తండ్రితో, సమాధానం కావాలి, మార్గము చూపించుమని. ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? మనం కూడా, మనకు ఓపిక లేదు కదా, సహనము లేదు, నిరీక్షణ లేదు. మనకు వెంటనే జరిగిపోవాలి కొన్ని మన జీవితంలో కదా. రేపు సాయంత్రం కల్లా ఇది జరిగిపోవాలండి. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. మన దగ్గర ఏదన్నా కావాలి అంటే ఎంతో కొంత ఇచ్చేసేయండి, అయిపోతే సాయంత్రం కల్లా కదా, మనకు అది అలవాటు అయిపోయి. కానీ దేవుడు అట్లా కాదంట. దేవునికి ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగమన్నాడు. దేవునికి అన్నీ తెలిసినప్పటికీ కూడా నిన్ను అడుగుమంటున్నాడు. ఎందుకంటే నీ విశ్వాసము కనపరచాలి, నీ విశ్వాసాన్ని కనపరచాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ పాప జీవితాన్ని మార్చుకోవాలి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాన్ని నువ్వు సరిచేసుకోవాలి కదా. నీలో నువ్వు నలిగిపోతా ఉన్నావు, కుమిలిపోతా ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, ఇబ్బంది పడుతూ ఉన్నావు, నెమ్మది లేని జీవితం, సమాధానం లేని జీవితం నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. సాతానుడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తావు, దారి మళ్లించడానికి చూస్తూ ఉన్నాడు కదా. యేసు పుట్టుకప్పుడు మరి చంపాలని చూశాడు,
మరి దేవుడు తప్పించాడు, తండ్రి అయిన దేవుడు. మరి ఆయన పెద్దగైన తర్వాత ఆయనను శోధించి సాగిలపడమన్నాడు. మరి అక్కడ కూడా మరి తండ్రి అయిన దేవుడు అతని యందు ఉండి మరి తప్పించాడు. తర్వాత మనం చూస్తే, మరి ఆదిలో మనం చూస్తే ఆదామును అవ్వ విషయంలో కూడా వాడు శోధించి, అలాగే ఈరోజు వరకు కూడా మరి మనం ఇక్కడ చూస్తే మరి మోషే విషయంలో కూడా మరి ఆ గొప్ప కార్యం జరగకుండా ఉండడానికి తనలో కఠినమైనటువంటి ఆలోచన తీసుకొని వచ్చాడు. మరి అదేవిధంగా నినివే ప్రజలను రక్షించే పనిలో మరి యోనాను పిలిచినప్పుడు యోనా కూడా తప్పించుకొని పారిపోవడానికి మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు తిరిగి మళ్ళీ నడిపించాడు. అంటే మనము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి, ఒక మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళకుండా మనల్ని తప్పించడానికి ఎన్నో శోధనలను, ఎన్నో ఆటంకాలను తీసుకొని వస్తూ ఉంటాడు సార్. అందుకనే నీ ఇంట్లో కదా నెమ్మది ఉండదు, ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళడానికి మనస్సు ఉండదు. ఎందుకంటే అక్కడ వినే వాక్యము మనకు గుచ్చుకున్నట్టు బాధగా ఒకలాగా ఉండేసరికి మనకు నచ్చదు. సాతానుడు ఏమంటాడు, అవసరం లేదు మనకి ఇక్కడ. నిజమే కదా. కానీ అదే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం విన్నప్పుడు, దేవుడు మాట మనం వింటే నిజంగా మన జీవితం మారుతుందా మారదా? నెమ్మదినిస్తాడు దేవుడు, సమాధానమునిస్తాడు దేవుడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరకు నీవు చేరవలసింది ఆ తండ్రి దగ్గరికే. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలమో అపవాది శోధనను మనం ఎదిరించి జయించి మన విశ్వాసము ద్వారా మనం ముందుకు సాగి వెళ్ళాలా. ఆ శోధనలో పడిపోయి మన ఆత్మీయ జీవితం, మన యొక్క విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ అవకాశం, నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం, ప్రతి ఆదివారము మనము వచ్చి మనం నేర్చుకోవాలా. నిజమైన విశ్వాసి తన జీవితంలో వచ్చే ప్రతి శోధనను క్రీస్తు వలె జయించి ముందుకు వెళ్ళాలా. ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి ఆ విజయము, క్రీస్తు మూలముగా పొందిన విజయము, నీ మూలముగా నీ తరతరములకు దాన్ని కొనసాగించమని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆదాము అవ్వలు కోల్పోయారు, అందుకే మనకు వచ్చింది ఉగ్రత. క్రీస్తు ద్వారా తిరిగి అదే శోధనను జయించి ఆయన తన జీవితాన్ని బలిగా అర్పించి ఆయన మనకు తిరిగి ఆ యొక్క విజయాన్ని ఇచ్చాడు. దాన్ని మనం కొనసాగించాలి, దాన్ని మనం కంటిన్యూ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అల్ప విశ్వాసము, అవిశ్వాసము కారణంగా మనం పడిపోవడమే కాదు కదా. ఇక్కడ అహరోను మరి తను పడిపోవడమే కాదు, ఆ ప్రజలందరినీ కూడా మరి అది మోషే వచ్చి గద్దించాడు కదా, తీసి పారవేశారు, అగ్నిలో పారవేశారు, కాల్చివేశారు. నిజంగా నేను చెప్తున్నాను, ఆ దేవాది దేవుడు మనకు ఎలా తయారు చేశాడు, మన విశ్వాసాన్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడంటే, మన ముందు వచ్చే ప్రతి శోధన అది మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేదైతే, మన విశ్వాసాన్ని పాడు చేసేదైతే, మన యొక్క మరి తండ్రి చిత్తాన్ని అది ఆటంకపరిచేదైతే, నువ్వు దాన్ని గుర్తించి దాన్ని జయించి నీ మార్గములో నువ్వు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. హల్లెలూయా.